ఊపందుకుంటున్న వాలంటీర్ల ఆందోళన గత ఏడాది ఉగాది రోజు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు. వేతనం కూడా 10,000కి పెంచుతామని హామీ. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడంపై మండిపాటు. గత జూన్ నుంచి జీతాలు నిలుపుదల. ప్రభుత్వం మోసం చేసిందంటూ 6 నెలలుగా వాలంటీర్లు గగ్గోలు. న్యాయం చేయకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ల ముట్టడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ నేతలు హెచ్చరించారట. ఊపందుకుందట. నిన్న బ్యాక్ వాక్ అని పెట్టారు. ఒక వినూత్నమైన నిరసన. ఎనిక్కి నడవటం. వాలంటీర్లనైతే పాపం నిలువున మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. 2,60,000 కుటుంబాలు. ఒకటి కాదు, 2 కాదు. డైరెక్ట్‌గా పబ్లిక్‌గా బరి తెగించి, పబ్లిక్‌గా మీడియా, టీవీ ఛానల్‌లు, పత్రికలు అన్నీ రాసినాయి. ఆడియో రికార్డులు, వీడియో రికార్డులున్నాయి. నేను వాలంటీర్లు తొలగించను. 5 కాదు 10,000 ఇస్తా, వాళ్ళని కాపాడుకుంటా అన్నాడు. దాని గురించి అసలు మాట మాట్లాడట్లే ఆయన. మాట మాట్లాడకపోతే వాళ్ళు 6 నెలల నుంచి పాపం వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ టెన్షన్ మామూలుగా కాదు. అసలు ఉంచుదురా, పీకుదురా ఏది చెప్పట్లే. కామ్ అయిపోయిండు చంద్రబాబు నాయుడు గారు. ఎవరెవరో క్యాబినెట్ మంత్రులు చెప్తున్నారు తప్ప, ఆయన, ఆయన స్థాయికి, ఆయన ఎక్స్‌పీరియన్స్‌కి, ఆయన అనుభవానికి అది కాదు, కరెక్ట్ కాదు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసిండు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిండు, ఎంతోమంది ప్రధానమంత్రులను కూడా చూసిండు. ఎన్నో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు చూసిండు, ఎన్నో ఎన్నికలు చూసిండు. ఇంత మరీ అడ్డంగా ఒకళ్ళిద్దరు కాదుగా 2,60,000 మంది కుటుంబాలు. 2,60,000 కుటుంబాలను నిలువున మోసం చేయటం అంటే మామూలు విషయం కాదు ఇది. అని చెప్పి వాళ్ళ ఆవేదన పాపం. వాళ్ళకసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఇంత పెద్ద నాయకుడు, ఇంత సీనియరు, ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు, అనుభవం లేనోడు కాదు, అనుభవం ఉన్నోడు, అన్నీ తెలుసు. ఈ సిస్టమ్ ఏందో తెలుసు. 5 సంవత్సరాలు వాలంటీర్ వ్యవస్థను చూసిండు. చూసి ఆయన అడాప్ట్ చేసుకుంటానని అని చెప్పి, ఇంత నిలువు దోపిడి, ఇంత నిలువు మోసం చేసిండేందని వాళ్ళు ఏం తెలవని పరిస్థితిలో ఆందోళన చేస్తున్నారు పాపం. కానీ ఆ ఆందోళనకు కూడా కనీసం స్పందన లేదు. అదే గమ్మత్తేందంటే. వాళ్ళు అదే అంటున్నారు. మేము ఆందోళన చేస్తున్నాం. మా నిరసనలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కూడా ఉంటది. దాని తర్వాత ప్రజలే రోడ్ల మీదకొస్తారు మా కోసం అంటున్నారు. ప్రజలే వాలంటీర్లు కావాలి, వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అని రోడ్ల మీదకొచ్చే పరిస్థితి వద్దే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీఠాలు కదులుతాయి అంటున్నారు. చూడాలి ఏం జరిగిద్దో. మొత్తానికైతే ఊపందుకుంటుందట వాలంటీర్లు వ్యవస్థ.